హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే చికెన్ బర్గర్ చేస్తున్నా అనమాట. 2 బ్రెస్ట్ పీస్ని 6 పీసెస్ కింద కట్ చేశాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకనే మీకు రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇలా 6 పీసెస్ కింద కట్ చేసుకున్నాక కొంచెం లెమన్, సాల్ట్, పెప్పర్ అండ్ కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని, నేనైతే మార్నింగ్ మ్యారినేట్ చేశాను అండ్ ఈవినింగ్కి చేసుకుందామని చెప్పి ఈలోపు మమ్మీ చికెన్ కర్రీ చేసింది మధ్యాహ్నం. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఈ టమాటో స్లైసెస్, ఆనియన్ అండ్ కుకుంబర్ అయితే కట్ చేసుకున్నా. ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అంటే మైదా, దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసిన పీసెస్ని ఇలాగా డిప్ చేయాలన్నమాట. చేశాక మళ్ళీ వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఈ ఫ్లోర్ని అంటించాలి. సో దట్ ఒక క్రిస్పీనెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం కేఎఫ్సీలో తింటే ఒక చిన్న క్రిస్పీనెస్ వస్తుంది చూడండి, సేమ్ అలానే వస్తుంది అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఆయిల్ మరిగాక ఇలా పీసెస్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై చేస్తున్న మధ్యలోనే దీనికి లిక్విడ్ లాంటిది వాడాలి కాబట్టి మైనీస్ అండ్ సాస్ ఇక్కడైతే కలుపుకుంటున్నాను అనమాట. సో దట్ బేస్ ఉంటుందని. అండ్ పిజ్జా బర్గర్స్ ఆర్డర్ పెట్టుకున్న బ్లింకిట్ నుంచి, చాలా బాగా వచ్చాయి. లెట్యూస్ కూడా బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. అండ్ బటర్ వేసుకొని ఇవి ఫ్రై చేసేసుకున్నాక టొమాటో స్లైసెస్, ఆనియన్ ఇవి వేసేసుకొని అండ్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పెట్టేసుకొని లెట్యూస్ పెట్టుకుంటాము. అండ్ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ బయట కొనడం ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఇలా ఇంట్లో కొనుక్కొని మంచిగా హెల్తీగా చేసుకోవడం ఇంకా బెస్ట్ ఆప్షన్. మా మమ్మీకి కూడా చాలా నచ్చింది అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.